పిల రోడ్లన్నీ వలలో ఎంత ముద్దుగున్నాయి వలలో బస్సులనే ఓంగా వలలో బేజారే వచ్చు వలలో ఆటోలను ఓంగా వలలో ఉయ్యాలలు వచ్చు వలలో నీ ముదనష్టమైపోను ఓ జగ్గులు ఓ త్యాపాన్ని బండి పట్టుకొని వచ్చి చూడు ఇక్కడ ఎట్లున్నాయో కళ్ళు పెద్దగా వేసుకొని చూడు గింత అన్నెలం ఉంటుందా చెప్పు ఆ చెప్పేటోళ్లకు ఏమన్నా కానీ ఎసొంటి ప్రమాదాలు జరిగినా నీకు పోదాయే నేను పోయే బండి కాడ మంచిగా ఉంటే చాలు గవ్వని నాకే మెరక జనాలు ఓట్లేసిర్రు గెలిపించిర్రు 4.5 ఏళ్ళకెంచి ఏళ్తున్నా నా వెనకనే వేసుకుంటున్నా ఇంకా జనాల గురించి నాకెందుకు అని అనుకునే రకం నువ్వు గింత అధ్వానం ఉంటాయా చెప్పుండ్రి ఇక ఈ రోడ్ల ముచ్చట మీదనే ఇక టీడీపీ జనసేన నేతలు ఆందోళనకు దిగినరులా కావాలంటే చూడుండ్రి ఎంత అధ్వానం ఉన్నాయో రోడ్లు అవిట్లి రోడ్లు అంటారా చెప్పుర్రి మీరే హాగో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్ల ముచ్చట మీద ఆందోళనకు దిగినరులా టీడీపీ జనసేన నేతలు మరి దిగరా చెప్పుండ్రి ఏపీలో ఏ రోడ్డన్నా సక్కంగా ఉంటదా అటువైనా ఇటువైనా ఉయ్యాల జంపాల టుంగుటుయ్యాలన్నట్టే ఊకుంటా పోవాల బండ్ల మీద కాకుమాను రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు మొత్తం మీద టీడీపీ జనసేన నేతలు 4 ఏళ్ల కాంచెల్లి కాకుమాను కాడ కల్వట్టు శిథిలావస్థకు చేరినా కూడా సర్కారు పట్టించుకున్న పాపాన పోతలేదని చెప్పి మస్తుగా మండిపడ్డారు దీంతోని బండ్లు అత్తేందుకు పోయేందుకు మస్తు ఇబ్బందులు ఏర్పడుతున్నది జనాలకు ఏమైనా ఏం అక్కర పట్టనట్టే ఉంటే ఏందన్నట్టు ఈ చిన్న కలవట్టు కూడా గట్టలేని సీఎం జగనాలు ఇక రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడమ్మా అని చెప్పి ఎద్దేవా చేసిండ్రు తాత్కాలిక మరమ్మతులైనా చేయకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి అనుకొస్తున్నారు జనసేన టీడీపీ నేతలు అనరా మరి అంత మంచిగా ఉన్నాయి గమ్మత్తు రోడ్లు కావాలంటే చూడుండ్రి పెద్ద వెహికల్స్ తప్పితే మామూలుగా మనం డొమెస్టిక్ గా వాడుకునే కార్లు ఏది కూడా వెళ్ళని పరిస్థితి చూడండి అదే వాళ్ళే ఇంత ఇబ్బంది పడుతున్నారు ఇందాక లేస్తున్నాయి ఇవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా ఉంటే మరి ముఖ్యమంత్రి గారు ఏదో నేనే నమ్మకం నువ్వే నమ్మకం నువ్వే మా భవిష్యత్తు అని ఒక పక్కన స్టిక్కర్లు వేస్తున్నారు ఏంటి భవిష్యత్తు అంటే ఏంటి నమ్మకం ఏంటి ఒక చిన్నపాటి దాదాపు ఇది కోట్లలో కూడా ఖర్చు కాదు లక్షల్లో అయ్యేటటువంటి ఒక చిన్న పనిని చేయలేనటువంటి ఈ ముఖ్యమంత్రి గారు నేనే ఎందుకు కావాలని చెప్పి పెద్ద ఎత్తున మళ్ళా రోడ్లను ప్రచారం చేస్తున్నారు మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు అవసరము ఈ రాష్ట్రానికి మీరు ఎందుకు అవసరం మీ యొక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలంలో కాకుమాను నుంచి బాపట్ల వెళ్లాల్సినటువంటి రోడ్డు పరిస్థితి ఇది ఇక్కడ ఒక చిన్నపాటి కారు కూడా ఈ రోడ్లో నుంచి వెళ్ళదు మెయిన్ రోడ్డు ఇది మళ్ళీ అది చూసిరు కదా ఎట్లున్నాయో రోడ్లాగా అవి రోడ్లు అంటే గట్లుంటాయి అని సక్కదనం పాడైపోను మరి గివి కూడా చూడని సీఎం జగనాలు ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు చెప్పుండ్రి ఆయన పాలించింది ఏముంది ఏపీని ఎటు కాకుండా వేసి పెట్టి 4.5 ఏళ్ళకించి జనాలు కూడా బాగానే చూస్తున్నారు కదా ఇక దగ్గర పడ్డాయి రోజులు ఓ జగ్గులు ఓ త్యాపని బండి పట్టుకొని నీ మొత్తం అందరు వచ్చి తిరిగిపోండి నీ కుటుంబం అంతా గిటు అప్పుడైతే మీకు అర్థమవుతుంది జనాలంటే అంత అగువ కనబడుతున్నారు నువ్వు పోయే రోడ్లు మంచిగా సక్కంగా వేసుకుంటే బాగుంటది కానీ జనాలు పోవద్దా గట్లా నీ ముద నష్టమైపోను అని మస్తు గరమైతున్నారు ఏపీల జనాలు